అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాటి మన కథ రక్త సంబంధం. అనిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. తన భార్య పేరు కీర్తి. వీళ్ళు అమెరికాలో ఉంటారు. ఒకరోజు ఉదయం అనిల్, కీర్తి కాఫీ తాగుతుండగా అనిల్ వాళ్ళ అమ్మ ఫోన్ చేశారు. కన్నా, మిమ్మల్ని పిల్లల్ని చూడాలని ఉంది. ఇండియాకి ఎప్పుడు వస్తున్నారు అన్నారు. వారం రోజుల్లో మీ ముందు ఉంటామమ్మా అన్నాడు అనిల్. సరే అన్నది వాళ్ళమ్మ. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భర్త అనిల్ చేతిలో బోలెడన్ని షాపింగ్ బ్యాగులు చూసి, అరే, ఇన్ని బ్యాగులు తెచ్చారు ఎందుకండి అడిగింది భార్య కీర్తి. దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఇండియాకి వెళ్తున్నాము. అందుకే అమ్మ నాన్న కోసం స్వెటర్, షాల్, చుట్టూ ఉండే బంధువులకు చిన్న చిన్న గిఫ్ట్స్ తెచ్చాను అన్నాడు అనిల్. వెంటనే కీర్తి అనిల్ చేతిలో నుండి గిఫ్ట్స్ తీసుకొని గిఫ్ట్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా చూడటం మొదలుపెట్టింది. అమ్మ నాన్నను కలవటానికి చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. నాకు తెలుసు అమ్మా నాన్న కూడా నన్ను కలవడానికి అంతే సంతోషంగా వేచి ఉంటారని. మీరు కూడా ఏంటండి రోజు వీడియో కాల్లో మాట్లాడుతూనే ఉన్నారు. మీరు అత్తయ్య వాళ్ళని చూస్తూనే ఉంటారుగా, అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తుంటారు అన్నది కీర్తి. అది నిజమే, కానీ అమ్మ చేతితో నా తల నిమరడం, నాన్న పక్కనే కూర్చొని నాన్న చేతిలో చేయి వేసి కబుర్లు చెప్పడం, ఇవన్నీ మిస్ అవుతున్నాను అనిల్ ముఖంపై చిరునవ్వుతో అన్నాడు. మనం వెళ్తున్నది 1 నెల కోసం. నేను నా స్నేహితులని కలవాలి. అప్పుడు కూడా స్వేచ్ఛగా తిరగకుండా ఇంట్లో మీ అమ్మా నాన్న బాధ్యతలు నేను మోయలేను. అందుకే ఎన్ని రోజులు ఇండియాలో ఉంటామో అన్ని రోజులు హోటల్లో ఉందాము. ఏంటి కీర్తి, మర్చిపోయావా? మనకు ట్విన్స్ పుట్టినప్పుడు ఇద్దరినీ చూసుకోవడం నీకు ఇబ్బందిగా ఉందని గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న అమ్మ వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి నిన్ను పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంది. ఆ తరువాత 6 నెలలకు మనము అమెరికా వచ్చేసాము. అప్పటి నుంచి పిల్లలను కూడా వాళ్ళు చూడలేదు. చాలాసార్లు నేను రమ్మని పిలిచాను, కానీ వాళ్ళు రాలేదు. ఇప్పుడు పిల్లలకు 5 సంవత్సరాలు. వాళ్ళది రక్త సంబంధమే కదా. నానమ్మ తాతయ్యలుగా వాళ్లకు పిల్లలతో గడపాలని, వాళ్లకు కథలు చెప్పాలని, గారాబం చేయాలని ఉంటుంది. హోటల్లో ఉంటే అవన్నీ సాధ్యమవ్వవు కదా అన్నాడు అనిల్. నేను ఒప్పుకుంటాను. అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకున్నారు. కానీ నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. హోటల్లో ఉంటే ఫ్రీగా ఉంటుంది. మాట వినని భార్యకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అనిల్కు. చాలాసేపటి దాకా ఇద్దరి మధ్యలో వాదన జరిగింది. చివరగా అనిల్ చెప్పాడు, నువ్వు నీ నిర్ణయం మార్చుకోకపోతే అసలు ఇండియాకే వెళ్ళనవసరం లేదు. కోపంగా తను టికెట్స్ క్యాన్సిల్ చేశాడు. గొడవ అయితే అయ్యింది, కానీ ఎంత సులువుగా ఈ గండం నుంచి బయటపడ్డాను అని కీర్తి మనసులో అనుకుంటూ ఇక ఇండియా వెళ్ళేది లేదు, అత్తామామల సేవ చేయనవసరం లేదు అనుకుంటూ సంతోషపడింది. కొద్ది రోజులు అనిల్ మౌనంగా ఉన్నాడు. భార్యతో సరిగా మాట్లాడట్లేదు. ఒకరోజు రాత్రి, ఎందుకండి సరిగా మాట్లాడట్లేదు? నా వల్లే ఇండియా ప్లాన్ క్యాన్సిల్ అయిందని కోపంగా ఉన్నారా అడిగింది భర్తను. త్వరలో మీ బర్త్డే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అంటూ భర్తతో అన్నది. అప్పుడు అనిల్ ముఖంపై చిరునవ్వుతో సరే అంటూ నిద్రపోయాడు. భర్తను కూడా నా మాట వినేట్టు చేశాను అనుకుని మనసులో సంతోషపడింది కీర్తి. రోజులు గడుస్తున్నాయి. అనిల్ బర్త్డే రానే వచ్చింది. ఉదయమే తన చేతులతో కేక్ తయారు చేసి భర్తను సర్ప్రైజ్ చేసింది కీర్తి.
అనిల్ రెట్టింపు సంతోషంగా ఉండటం గమనించింది. ఏమండి, సాయంత్రం మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది అన్నది కీర్తి. అవునా కీర్తి, నా పుట్టినరోజున నీకు కూడా సర్ప్రైజ్ ఉంది అన్నాడు అనిల్. నేను 1 గంటలో తిరిగి వస్తాను అంటూ బయటికి వెళ్ళాడు. చాలా రోజుల నుంచి అడుగుతున్న డైమండ్ నెక్లెస్ తెస్తాడు అనిల్ అనుకుంది కీర్తి. సాయంత్రానికి ఇంట్లో పార్టీ అరేంజ్ చేసింది. వాటికి కావలసిన అరేంజ్మెంట్స్ చేస్తుంది. కాసేపటికి డోర్ బెల్ మోగింది. కీర్తి చాలా సంతోషంగా తలుపు తెరిచింది. ఎదురుగా అనిల్ తల్లి తండ్రితో నిలబడ్డాడు. వాళ్ళని చూసిన కీర్తి షాక్ అయ్యింది. కాసేపటికి తేరుకొని అత్తగారికి మామగారికి కాళ్లకు నమస్కారం చేసి లోపలికి ఆహ్వానించింది. నానమ్మ తాతయ్యలను చూసిన మనవళ్ళు సంతోషానికి అవధుల్లేవు. ఎంతైనా రక్త సంబంధం కదా. అంతలో కీర్తి, నేను చెప్పాను కదా ఈరోజు నీకు సర్ప్రైజ్ ఇస్తాను అని. మన ఇండియా ప్లాన్ క్యాన్సల్ అయ్యిందని అమ్మా నాన్నని ఇక్కడికి తీసుకువచ్చే ఏర్పాటు చేశాను. వీసా 3 నెలలు దొరికింది. ఇక 3 నెలలు అమ్మా నాన్న మనతోనే ఉంటారు. అలాగే ఆఫీస్లో బాస్కి చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నాడు. ఇక అందరం కలిసి సమయాన్ని గడపవచ్చు అన్నాడు అనిల్. చాలా సంవత్సరాల తర్వాత కొడుకును మనవళ్లను చూసి సంతోషంగా ఉన్నారు తల్లి తండ్రి. మరోవైపు భర్త ఇచ్చిన ఊహించని గిఫ్ట్తో కీర్తి ఇంకా షాక్లోనే ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, share and subscribe my channel. Thank you.